V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. NP 2020 విత్ స్పెషల్ రెఫరెన్స్ టు స్పెషల్ ఎడ్యుకేషన్ 3 days సెమినార్ జరిగింది. Give your answer promptly without any committed mistakes or any technical mistake. And your name for to incorporate allotted marks for your credits. NEP 2020 స్పెషల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడానికి గల ప్రాధాన్యత సంస్కరించుకున్న For your attendance on virtual attendance and verification of your name and CRA number. It's a living evidence in Andhra University. His mother was a professor in Department of Education, Professor Nirupurani, former Vice Chancellor of Adikavi Nannaya University. Father was a naval officer, lieutenant commander, but is a problem with a multiple disability, and he is in a writing examination because of his health problem was disturbing with the examination. While he was writing, the whole table was shaking. Due to that, it is in a disturbance. అంటే మనం ఎదుర్కొంటుంది బెడ్ రిడెన్ అయిన ఆయన అబ్బాయి 10th క్లాస్ని పాస్ అవుట్ ఎలాగవుతారు, కనీసం హోల్డ్ చేయలేడు, కనీసం కూర్చోలేడు. ఆ అబ్బాయికి ఎగ్జామ్ కట్టించకపోతే ఎందుకు కట్టించలేదని అడుగుతున్నారు. కట్టిస్తే ఎగ్జామ్ ఎలా రాస్తాడో చెప్పండి. సివియర్ అండ్ ప్రొఫౌండ్ వాళ్ళు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే పై వాళ్ళకి చెప్తూ ఉంటే పెట్టండి, ఎస్కట్ని పెట్టండి, స్క్రైబ్ని పెట్టండి, రాయించండి, ఈ విషయాలే చెప్తూ ఉన్నారు తప్ప ఆ గ్రాస్ రూట్లో ఏవైతే ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం అనేది తెలియకపోవడం ఒక రకంగా చెప్పాలంటే దౌర్భాగ్యమే. ఎందుకంటే అవి తెలుసుంటుంటే మమ్మల్ని అలాగే అడిగి ఉండేవారు కాదేమో. And we are the responsible educated sector representative from the same university. ఆచార్య టి షారోన్ రాజు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యా విభాగంలో 3 రోజుల వర్క్షాప్ని నిర్వహించాలని గౌరవ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి రాజశేఖర్ గారి అనుమతితోటి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా RCI అపెక్స్ లెవెల్ ఆఫ్ బాడీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో వారి అనుమతితోటి వారి అప్రూవల్ తీసుకుని 200 మంది CRE ప్రోగ్రామ్ రిహాబిలిటేషన్ టీచర్స్కి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్, ఏవైతే గనక నూతన విద్యా విషయాలను ఏదైతే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి ఏబుల్డ్ ఛాలెంజ్డ్ పర్సన్స్, సమాజంలో ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలు వారికి ఏ విధంగా అందించేటువంటి క్రమంలో నూతనమైనటువంటి విజ్ఞానాన్ని నిపుణుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అనేక నేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి, సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి, రియల్గా ఉన్నటువంటి మెడికల్ ఫీల్డ్లో నుంచి, సైకాలజిస్టుల నుంచి, రియల్ ఎవరైతే గనక ఫిజికల్లీ విజువల్లీ ఏబుల్డ్ ఛాలెంజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున సేవలు అందిస్తూ విద్యా విభాగానికి చేస్తున్నారో వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని 30, 31 సెప్టెంబర్ 1 3 రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున గౌరవ ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ గారు,
వారు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా ప్రొఫెసర్ సుజాత మాలిని గారు తమిళనాడు కరైకుడి యూనివర్సిటీ నుంచి వారు చీఫ్ గెస్ట్ గా ముఖ్య ఉపన్యాసం చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ గురించి, వారి హక్కుల గురించి, ప్రభుత్వం నూతన విద్యా విధానంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్పెషల్ రిఫరెన్స్ టు ది స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆ టైటిల్ మీద మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ సదస్సుని వారు ముఖ్య అతిథిగా ఉండి మాట్లాడారు. అదేవిధంగా ఆచార్య నరసింహారావు గారు కూడా హాజరయ్యి వారి యొక్క ఉపన్యాసంలో ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకి ఏ విధమైనటువంటి సేవలు అందించాలి, దానికి సంబంధించినటువంటి పరిశోధనలు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏ విధంగా జరుగుతున్నాయో వివరించారు. ఈ రోజున వాలడిక్టరీలో దీన్ని అధ్యక్షత వహించడానికి ప్రొఫెసర్ విజయమోహన్ గారు ఫ్యాకల్టీ చైర్మన్ విద్యా విభాగం వారు ఉంటారు. అదేవిధంగా ఆర్జేడి బి విజయభాస్కర్ గారు ఆర్జేడి గారు కూడా ఇక్కడ ట్రైన్ టీచర్స్ ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేక అవసరాలు టీచ్ చేయడానికి కోఆర్డినేటర్స్ గా టీచర్ వీరందరికి కూడా వారు అధికారిగా ఉండి వారికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, వారికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కాంపోనెంట్స్ అవసరమైనప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ కు పంపించి అనుమతులు ఇవ్వటం కోసం కూడా వారిని పిలిచాము. వారికి కూడా విన్నవించుకుంటా ఉంటాం. ఈ రోజు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఆచార్య టిజి అమృతవల్లి గారు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి, ఆవిడ కూడా ఆర్సిఐ మెంబరు, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎన్సిటి కూడా మెంబర్ గా ఉన్నారు. వారు నిజంగా ఆచార్యులుగా, వారు మహిళా ఆచార్యునిగా పద్మావతి మహిళా యూనివర్సిటీలో వారికి ఒక కాల్ లేదు. వారు ప్రత్యేకంగా వారు అనుభవిస్తున్నటువంటి ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నేడు ఇవాళ ఆచార్యునిగా ఒక ఉన్నత ఇదిలో ఉండి ఏ విధంగా వారు స్పెషల్ ఎడ్యుకేషన్ లో కూడా సర్వీసులు ఇస్తున్నారో అవన్నిటిని కూడా ప్రత్యక్షంగా మా యొక్క పార్టిసిపెంట్స్, సిఆర్ఈ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ తోటి చర్చించడానికి, అనేకమైనటువంటి వాళ్ళ యొక్క ఏదైతే గనక వాళ్ళ కొన్ని డౌట్స్ ఉన్నాయో వాటిని నివృత్తి చేయటానికి కూడా వారు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ 100 సంవత్సరాలు జరగబోయేటువంటి శతాబ్ది ఉత్సవాల్లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా వెలుసునున్నటువంటి తరుణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో విద్యా విభాగం నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని ప్రతిపాదించి ఆచార్య జిపి రాజశేఖర్ గారు ఉపకులపతి వారి అనుమతితోటి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. రానున్నటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆంధ్ర విశ్వ కళా పరిషత్కి పేరు ప్రఖ్యాతుల్లో మేము కూడా పాలు పంచుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. సిఆర్ఈ ప్రోగ్రామ్ NEP 2020 విత్ ఏ స్పెషల్ రిఫరెన్స్ టు ది స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటి టైటిల్ మీద ప్రారంభించి మేము స్పెషల్ ఎడ్యుకేటర్ సంబంధించినటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి స్పెషల్ ఎవరైతే ఉన్నారో ఏబుల్ చాలని వారికి అవసరాల కోసం ఒక బుక్ ను కూడా మేము రచించి దానికి ఆచార్య షారోన్ రాజు, ఆచార్య నగరాజ్ కుమారి, ఆచార్య ఎంవిఎస్ ప్రకాష్ రావు గారు ముగ్గురు కూడా దానిలో మేము ఆదర్శ్ గా ఉండి ఆ బుక్ కూడా రాయటం జరిగింది. ఆ బుక్ ని గౌరవ వైస్ ఛాన్సలర్ గారు మొన్నటి దినాన 30వ తారీఖున రిలీజ్ చేయటం కూడా జరిగింది.